వాళ్ళు ఏం తాగుతావు అంటే ఓ గ్లాసు రక్తం తాగుతాను అనిందంట. కొట్టి వదిలేసింది. ఈ విషయంలో మధుకి థాంక్స్ చెప్పాలి. మరి చెప్పక్క, ఇక్కడే ఉంది కదా. ఇక్కడేనా? ఈ గోతిలోనే ఉంది కదక్క, చెప్పు. నిన్ను నోరు మూసుకోవే. నువ్వు వరచావంటే చంపుతా. ఆయన మీరే తొందరపడ్డారు అత్తయ్య గారు. లేదంటే ఆ మర్డర్ అక్క మీద పడేది. అక్క మీద అంటే మీకు అన్యాయం చేసినందుకు నేనే ఆ మధుని చంపేసేదాన్ని అని దాని ఉద్దేశం అత్తయ్య గారు. అవునవును. కానీ మనం చంపుదామని కాదు. మనం కాదు, మీరు అత్తయ్య గారు. అదే నేను చంపుతానని గాని అది చేస్తుందని గాని అస్సలు ఊహించలేదే. ఇప్పుడు దెయ్యం నుంచి ఎలా తప్పించుకోవాలో, నా వడ్డీ డబ్బులు నేను ఎలా కాపాడుకోవాలో అస్సలు అర్థం కావట్లేదే. ఒక పని చేయండి అత్తయ్య గారు. ఏంటది? మీరు కూడా చచ్చిపోయి భూతమైపోండి. అప్పుడు భూతాన్ని దయ్యం ఏమీ చేయలేదు కాబట్టి బ్యాలెన్స్ అయిపోతుంది. నీ బుర్రకి ఇంత తెలివి ఎలా వచ్చిందే? నీ ఇలాంటి పిచ్చి వాగుడు వాగేమంటే చెప్పండి. అవునే, నాకొక చిన్న డౌట్. ఏంటత్తయ్య గారు? ఒసే, దెయ్యాలు పగటిపూట తిరగవు అంటారు కదే. మరి మధు వడ్డీ వసూలుకి పగలు ఎలా వెళ్ళిందే? లాజిక్ అత్తయ్య గారు. ఒకవేళ ఈ బసంతినే కావాలని వేషం వేసుకుని వెళ్ళిందేమో. అమ్మ నా అత్తోయ్, నీది మామూలు బుర్ర కాదు. నీ డౌట్ నేను క్లియర్ చేస్తాగా. ఇప్పుడు చూడు, ఇరగది చేస్తాను. వెళ్ళండి. అవును, ఇంతకి బసంతి ఎక్కడుంది? లోపలిందేమో చూద్దాం. బసంతి, అమ్మనా బసంతి, ఓ బసంతి, ఎక్కడ ఉంది ఇది? అమ్మగొంత నా కూతురు కానీ చూసినావేంటి? నాన్న చూడలేదా? నేను చూడలేదమ్మా. ఏడపోయినది? ఓలమ్మే, ఓ బసంతోయ్, మీరు వెళ్ళండి. ఏడున్నవే బంతి? బంతి, బసంతిని చూసినావా? అదేంటే ఇందాక తెల్ల చీర కట్టుకొని మల్లె పూలు పెట్టుకొని ఇదిగో ఈ గోతికాడ కూర్చొని ఉండ కదా. ఏంటేంటేంటి? తెల్ల చీర కట్టుకుందా? అవును, తెల్ల చీర, వెనకాల పొగ కూడా వచ్చింది. పొగే. ఓలమ్మి, ఇక్కడ చేస్తున్నారే? అదేంటి ఈ టెర్రస్ లో ఉన్నావు? డెర్రస్ అంటే? అయ్యో, దాని భాషలో డ్రెస్ అయ్యి ఉంటుంది లేవే. ఓహో, ఓకే. ఈ డ్రెస్ కాకపోతే ఇంకే డ్రెస్ లో ఉంటామే. అదేంటే ఇందాక నేను చూసినప్పుడు తెల్ల చీర కట్టుకొని మల్లె పూలు పెట్టుకొని ఈ గోతికాడనే కదా తిరిగావో. అప్పుడే ఈ డ్రెస్ మార్చేసినావా? నానా, నాన్ తెల్ల సీర కట్టుకోవడం ఏంటే? ఈ గోతికాడు తిరగడం ఏంటి? నాను ఓటేల్కి వెళ్ళినాను. ఓ, ఒట్టేలా? ఓటేలు తెలీదా? అట్లు ఇడ్లు అమ్ముతారు కదా. హోటల్కి వచ్చిన తిప్పలా? అది ఓటేలు పొట్టేలు కాదమ్మా, హోటల్.
నానేటన్నాను నాను అదే అన్నాను ఓటేలు అని. చూసినావా ఎంత నేర్చుకు పలికెత్తున్నదో గుంత. ఓటాల హా, ఈ కొంపలో కూసంత టిఫిన్ పెడుతున్నారు కదా, అందుకే ఓటేలుకెళ్ళి ఫుల్గా తినేసి వస్తున్నాను. ఆ, అంటే ఇందాక తెల్ల చీర కట్టుకున్నది నువ్వు కదా? సోస్ మల్లెపూలు ఎట్టుకుంది కూడా నాను కాదు. మరి అబ్బబ్బో, మరి గొయ్యి దగ్గర ఎవరు తిరిగినట్టు? మధునే అయ్యుంటుందక్క. ఏటి మాధునా? అది పుష్కరాలకు పోయిందని చెప్పినారు కదేటి, మరెందుకు ఈడ తిరుగుతాది? అంటే పుష్కరాలకు వెళ్ళక ముందు ఇక్కడ తిరుగుంటుంది. అది మీ అమ్మ ఇప్పుడు చూసుంటుంది. ఆ? అప్పుడెప్పుడో ఎక్కడ తిరిగితే నాను ఇప్పుడు ఎలా చూస్తాను? మాకేం తెలుసు? మీ బసంతిని అడగండి. పదండి, పదండి. ఏటిలు ఏటైనది నిజం అంటున్నారు. ఏంటి పోతున్నానులే. బాగా నమ్మించాం, ఇక నా మీద డౌటే రాదు. పాపం దయ్యాలు ఏం చేస్తాయని తిండి నిద్ర లేక చస్తారు. మన మీద అనుమానం మళ్ళీ రాకుండా మంచి ప్లాన్ చేసుకోవాలి. మళ్ళీ 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 మొదలులాగే నమ్మించాలి. కరెక్ట్ వదినా. ఇప్పుడు అత్త కోడలకిచ్చాను కదా, తర్వాత నా మొగుడికిస్తాను. మధు దయ్యమైందని స్ట్రాంగ్ గా నమ్మిస్తాను. మొగుడా కాసుకో. రోటిని బాబుదా అడ్డంగా నడుస్తున్నావు? మీ బాబు వేయించాడా? అడ్డంగా బండి నడుతున్నారు. మధు నువ్వా? కాదండి, నా ఆత్మ. చాలేవే, నువ్వేమో ఏదో పనులు చేసేసి ఇల్లు వాకిలి వదిలేసి ఇలా రోడ్లమ్మట తిరుగుతున్నావు. అక్కడ మీ అమ్మ నాన్న మా ఇంటికి వచ్చి నా కూతురిని చంపేశారని చెప్పి పోలీసులు తీసుకొచ్చి మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నారు. అయినా నువ్వు టెంట్లో అనుకుంటే ఏమైపోయావే? ఎంతకాలం అక్కడికి వెళ్ళిపోయావు? అది అడగడానికి మీరెవరు? ఏ హక్కుతో అడిగారు? ఏ అధికారంతో ప్రశ్నిస్తున్నారు? దీన్ని కానీ బతిమాల ఇంటికి తీసుకెళ్తే మన డబ్బు వేస్ట్ అవదు, అమ్మ కూడా ప్రశాంతంగా సేఫ్గా ఉంటుంది. చెప్పండి. నీకు తాళి కట్టిన భర్తనే మొగుడిగా నిన్ను నిలదీసే హక్కు అధికారం నాకున్నాయి. అందుకే అడిగా, పదంటికి. ఏంటేంటేంటేంటి? మీరు నా భర్త, నా మీద మీకు హక్కు అధికారాలు ఉన్నాయా? ఉన్నాయి. ఈ బుద్ధి నా మెడలో తాళి తెంచడానికి వచ్చినప్పుడు ఏమైపోయాయండి? మీ వద్దునితో కలిసి నన్ను మెడపట్టి బయట గెంటినప్పుడు ఏమైపోయిందండి? అప్పుడు లేని మొగుడు ఇప్పుడెలా వచ్చాడు? నాకు మొగుడే లేడు. సరే అలాగే అనుకుంటానే. అయితే ఓ పంచే, మీ అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళి నేను బతికే ఉన్నాను, నా అత్తయ్య భర్త నన్ను హింసించట్లేదు, నేను కనపడకపోవడానికి వాళ్ళకి ఎలాంటి సంబంధం లేదని వాళ్ళతో చెప్పు. వెళ్ళు. నేను చెప్పను. ఏ ఎందుకు చెప్పావు? మీ వాళ్ళు చేసిన దుర్మార్గాలకి నేనెప్పుడో చచ్చిపోయాను కాబట్టి. అటు పుట్టింటికి ఇటు అట్టింటికి నన్ను దూరం చేసి నన్ను మానసికంగా చంపేశారు కాబట్టి. మీ భార్య మధుమతి బతికి లేదు కాబట్టి. దేవుడా, చాలే నీ డ్రామాలు ఇంకా చాలు. పద ఇంటికెళ్దాం. లేకపోతే మీ నాన్న తీసుకొచ్చిన ఎస్ఐ గాడు మాకు చొక్కలు చూపించేస్తున్నాడే. ఆ టార్చర్ నుంచి తప్పించుకోవడానికి నీలాంటి తింగరబుచ్చిని తీసుకొచ్చి దానికి మధు అని పేరు పెట్టాం. అది మమ్మల్ని ఫుల్గా గొరిగేస్తోంది తెలుసా? ఓహో, దాని వల్ల ఇబ్బంది ఉంది కాబట్టి నన్ను రమ్మంటున్నారు కదా? అంటే అది మరి అది అంటే గింటే ఏం లేదు. అయినా నేను చచ్చిపోయాను కదా, ఎలా వస్తాను? కావాలంటే మీ అమ్మ నా దగ్గరకు వచ్చి నా కాలు పట్టుకొని క్షమాపణ అడగమని చెప్పండి, అప్పుడు ఆలోచిస్తాను. హలో హలో హలో, చాలా ఓవర్ అయింది. ఏంటే తండ్రి కూతురు కలిసి
మమ్మల్ని టార్చర్ పెట్టాలని ప్లాన్ వేసుకున్నారా? చూడు, నేను చాలా తేడా. నా సహనాన్ని పరీక్షించొద్దు. మర్యాదగా నువ్వు వచ్చి నేను బతుకున్నానని ఒప్పుకుని పోలీసులకి చెప్పి కేసు విత్డ్రా చేసుకో. లేకపోతే ఫ్యామిలీ మొత్తాన్ని బుక్ చేసి పాడదొప్పుతా. మీరెప్పుడో బుక్ చేస్తారు, కానీ నేను ఆల్రెడీ బుక్ చేశాను. దాని నుంచి ఎలా తప్పించుకోవాలో ఆలోచించండి. అంటే పోలీసులకు నిజం చెప్పవా? నేను చెప్పను, కానీ మీ ఇంట్లోనే ఉంటాను. మీ పాపాలు పాతి పెట్టడానికి 6 అడుగుల గొయ్యి తవ్వి దాని మీద కూర్చుంటాను. మీకు, మీ అమ్మకి, మీ వదినలకి నన్ను పట్టుకునే ధైర్యం ఉంటే, చూడగలిగే దమ్ముంటే చూడండి. నన్ను పట్టుకుని పోలీసులకి ప్రూఫ్ చేయండి. ఓకేనే, కరెక్ట్గా 3 రోజుల్లో నిన్ను మా ఇంట్లో రెడ్ హ్యాండెడ్ గా పట్టిస్తా. మా ఇంటికి పట్టిన పీడ వదిలిస్తా. ఛాలెంజా? చా, నేను చెప్పను బా. మిమ్మల్నంత తేలిక వదలనండి. వెళ్ళండి వెళ్ళండి. అయ్యో, ఇంటికి వెళ్ళిపోవాలి. నా వడ్డీ డబ్బులన్నీ ఆ మధుమతి వెళ్ళి వసూలు చేసుకుందన్నమాట. అయినా చచ్చిన మధుమతి వడ్డీ డబ్బులు ఏం చేసుకుంటుందే? అవునత్తయ్య గారు, ఏం చేసుకున్నట్టుంది? అమ్మో, ఆ మధు దెయ్యమై మన చుట్టూనే తిరుగుతున్నట్టుంది. అందుకే ఫస్ట్ మాకు, తర్వాత మీకు, ఇప్పుడు గారడి వాళ్ళకి కనిపించింది. అవునే, మనకైతే అది చచ్చిందని తెలుసు కాబట్టి జాగ్రత్తగా ఉంటాం. మరి చేతు పరిస్థితి ఏంటి? ఆ? అవునత్తయ్య గారు, అది దెయ్యమని తెలియక దాంతో గొడవ పడితే అది చేతుని కස්සన కొరికి రక్తం తాగేస్తుందేమో. నర్మై నర్మై, ఛీ! అసలే భయంతో చేస్తుంటే ఇంకా భయపడతావేంటే? అంటే మనమంటే చంపాం కాబట్టి మనకు కనపడుతుంది, చేతు కింద కనపడుతుంది. పొరపాటును కూడా కనిపించదు. ఆ? కనిపిస్తే కనపడదని చెప్తున్నానుగా. ఒకవేళ కనిపిస్తే అత్తయ్య గారు, కనిపిస్తే ఈ రోజు మీరేం చెప్తే అది చేస్తాను. ఆ? అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. పొరపాటును కూడా కనపడదే. అమ్మా, ఆ, అమ్మా, అయ్యో ఇంట్లోనే ఉన్నాను, రా రా, రా. అమ్మా, ఏంటన్నా? ఏంటమ్మా పిలిస్తే పలకమేంటి? అయ్యో ఇక్కడే కదా ఉన్నాను. ఇంతకీ ఎందుకు నన్ను అంత కంగారుగా ఉన్నావు? మధు కనిపించిందమ్మా. ఏంటేంటేంటేంటేంటి? మధుమతి కనిపించిందా? అవునమ్మా. కనిపించి ఏమంది? ఏమంటుంది? మీ అమ్మ చేసిన పనికి నేను ఎప్పుడో చచ్చిపోయాను అంది. చచ్చిపోయాననే చెప్పిందా? అలా కూడా కాదమ్మా, నేను చచ్చిపోవడం కాదు, మీ అమ్మే చంపేసింది అని చెప్పింది. ఇప్పుడు అది ఆత్మ అంటమ్మా. ఆత్మ? అత్తయ్య గారు మొత్తం చెప్పేసినట్టుంది. అంతేకాదమ్మా, మీ పాపాలని పాతిపెట్టడానికి వదినా, మీ పాపాలు కూడా అవి పాతిపెట్టడానికి మన ఇంటి వెనకాల 6 అడుగుల గొయ్యి తవ్వి దాని మీద కూర్చుంటానంది. అత్తయ్య గారు గొయ్యి సైజుతో సహా చెప్పేసిందట. చైతు, ఈ మర్డర్ కి నాకు ఎలాంటి సంబంధం లేదు చైతు. ఆ? ముందు లతకి కొట్టింది, ఆ తర్వాత అత్తయ్య గారిని కొట్టారు. నేను జస్ట్ హెల్ప్ చేశాను అంతే వీళ్ళిద్దరికి. నాకు ఏ సంబంధం లేదు చేతు. మర్డర్ చేసి దత్తగిరి. ఆ? వదినా,
మర్డరా అమ్మా? మర్డర్ ఏంటమ్మా? బుద్ధలిందారా ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలీదా నాన్న చేతు చెప్పమ్మా. మొన్న టీవీలో ఒక హారర్ మూవీ వచ్చిందట అందులో 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 చెప్పమ్మా. అందులో అయ్యో అందులో అందులో హారర్ మూవీలో ఇక్కడే ఉన్నాను చెప్పు. అందులో ఒసేయ్ చెప్పి చావండి. చేతు, అత్త కోడల్ని చంపితే తోటి కోడళ్ళు హెల్ప్ చేశారు. ఏయ్, శిరీష, చెప్పు. మన ఇంటి వెనకాల గొయ్యి తవ్వి పాతేశారు చైతు. ఏంటి మన ఇంటి వెనకాల గొయ్యి పాతారా? ఏంటమ్మా? అయ్యో నాన్న చేతు అందులో అత్తని నాలాగా కోడళ్ళని వీళ్ళలాగా ఫీల్ అవుతున్నారు, అందుకే మన ఇల్లు అంటున్నారు. అవునవును చైతు. అమ్మా ఈ బసంతి టార్చర్ పడలేకపోతున్నాగా, అందుకే ఆ మధుని ఎస్ఐని కలిసి నిజం చెప్పేమన్నాను. ఏమని చేతు? నేను చెప్పానా? నువ్వు చంపావా? అదే సారీ అత్తయ్య గారు, మీరు అనబోయి నేను అన్నాను. వదిన్లు కాసేపు మీరు అడ్డదడ్డంగా వాగడం ఆపుతారా? ఓకే. అమ్మా ఆ మధు ఎవరికి కనబడదంట. ఎందుకని అడిగితే నేను బతుకుంటేగా కనబడడానికి అంటోంది. మాకు మాత్రమే కనిపిస్తానని చెప్పింది కదా. అవును, ఈ విషయం మీకులా తెలిసింది? రాత్రి పూట మాకు కనిపిస్తుంది కదా. ఏంటి రాత్రి మీకు కనిపిస్తుందా? ఎక్కడా? మా రూమ్ లోనే చేతు. వదినా మరి కనిపించినప్పుడు నన్ను పిలవచ్చు కదా, నేను పట్టుకునేవాడిని. పట్టుకోవడమా? దాన్నా? చచ్చిందాన్ని ఎలా పట్టుకుంటాం చైతు? అయ్యో అమ్మా చచ్చిందా? చచ్చిపోవడం ఏంటి? అంటే ఇందాక నువ్వే కదరా అది చచ్చిపోయాను అని చెప్పిందన్నా, అందుకే అలా అంటుంది. ఓహో అలా అందా. అయినా మధు చంపే టైపే గాని చచ్చే టైప్ కాదమ్మా. నేను అప్పటికి దాంతో అన్నాను, ఎస్ఐకి మీ అమ్మ నాన్నలకి కనిపించి నీకు మాకు ఏ సంబంధం లేదని చెప్పమన్నాను. అంటే ఏముంది నాన్న? ఆ మీ ఇంటి వెనకాల ఓ 6 అడుగుల గొయ్యి తవ్వి ఆ గొయ్యి మీద కూర్చుంటాను, మీ అమ్మకే కనుక దమ్ము ధైర్యం ఉంటే వచ్చి నన్ను పట్టుకోమని చెప్పు, అలా పట్టుకుంటే అప్పుడెళ్ళి ఎస్ఐకి చెప్తాను అంది. ఏంటంటే ఇంటి వెనక గొయ్యి పైన కూర్చుందా? నేను పట్టుకోవాలా? అవునమ్మా. అవును అత్తయ్య గారు, వెళ్ళి పట్టుకుందాం పదండి. అయ్యో వద్దే, మీకు దండ పెడతాను, నన్ను వదిలేయండి. అమ్మా ఎందుకు భయపడుతున్నావు? రా. అయ్యయ్యో, వద్దురా అన్న. అయ్యయ్యో, వద్దురా 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 అరే, వద్దురా. ఎందుకమ్మా భయపడుతున్నావు? ఏయ్, నీకు అసలు బుద్ధిందా? చెప్తే అర్థం కదా. టెన్షన్ లో గుండె ఆగిపోయేలా ఉందిరా. నాకు భయం వేస్తుంది. నేను చచ్చిన రానా? నేను చచ్చిన ఇంటి నుంచి బయటికి రానా? నేను రాను. వస్తే ఎలాగో చూస్తారు కదా. ఏంటి? అదే అత్తయ్య గారు మధు. అర్థమైందిలేమ్మా, నువ్వు అసలే చాలా కోపంగా ఉన్నావు. ఆ మధు కనిపిస్తే చంపినా చంపేస్తావు. ఇప్పుడు చంపడం ఏంటి చైతు? ఎప్పుడో చంపేశారు కదా. ఏంటి? అబ్బా, అదే ఎప్పుడో చంపితే పోయేది అనవసరంగా వదిలేసా అంటోంది. సర్లే అమ్మా, ఈసారి నీకు కనబడితే ఇదిగో వదిన్లు, మీకు ఆ మధు కనబడితే నాకు చెప్పండి, నేను చూసుకుంటాను. మీరు మాత్రం దాన్ని అనకండి, సరేనా? నేనేమన్నానరా? నేనేమన్నా, నువ్వు వెళ్ళు. సరే వదిన్లు పదండి. వాళ్ళని ఎందుకు పిలుస్తున్నా? వాళ్ళు ఎక్కడే ఉండని. నువ్వు వెళ్ళు. సరే వదిన్లు, అమ్మకి కోపం ఎక్కువ, కొంచెం జాగ్రత్త. నువ్వు వెళ్ళరా. అమ్మ జాగ్రత్త అంట. ఈవిడ గురించి మన కదా జాగ్రత్తగా ఉండాలి. అయ్యో, వీడంటే ఇంటి వెనకాలే ఉందని
వస్తానని చెప్పేసి వెళ్ళాడు. ఇప్పుడు ఏం జరుగుతుందనని టెన్షన్ గా ఉంది. ఇప్పుడే ఉందత్తా, ముందుంది రచ్చ రంబోల. ఇషా అలా కూడా కాదమ్మా, నేను చచ్చిపోవడం కాదు, మీ అమ్మే చంపేసింది అని చెప్పింది. నీ కోడలు ఇంతకు ముందే వచ్చి 2000 వడ్డీ తీసుకెళ్ళింది. నేను ఇంట్లో ఉండడం లేదు, ఇంటి వెనకాల గోతు పైన ఉంటున్నాను అని అంది. అంటే అది చెప్పింది నిజమైతే నిజంగానే మధుది ఏమైందా? ఆ దయ్యం గొయ్య పైన ఉందా? ఒకసారి చూద్దాం.